నా పేరు ముక్తియార్ అహ్మద్. గతంలో ఎవరో కార్యకర్త చనిపోతే బాబు గారు ఆయన శవం మోసేది కార్యకర్తలది. ఎందుకు? ఓట్ల కోసం. పార్టీ రాకముందు ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు జెండాలు మోసేకి ఫ్రంట్ స్టెప్పులో మొదటి వరుసలో వీళ్ళని పెట్టినారు. పార్టీ రాగానే సేమ్ కమ్యూనిటీకి పెద్ద పెద్ద పీటలు, అవకాశాలు, టెండర్లు ప్రతి ఒక్కటి వాళ్ళకు అందుబాటులో చేసినారు. నేను అడిగేది ఒకటే, 2019 ముందు ఉండే తెలుగుదేశం పార్టీ 2024లో ఆ నటన చేసి ఈరోజు ప్రభుత్వం రాగానే ఎస్సీలని, బీసీలని, మైనారిటీలని గాలికి వదిలేసినారు. ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి 2 ఏళ్లలో అనంతపురంలో అనేక భూ కబ్జాలు, మైనారిటీల పైన దాడులు, అనేక అసాంఘిక కార్యకలాపాలకు వీళ్ళు చేదోడు వాదోడుగా నిలువెత్తున వాళ్లకు నిలబడి చేస్తున్నారే. ఇది అన్ని చూడలేక ఈరోజు నేను పార్టీ సభ్యత్వాన్ని, పార్టీని రాజీనామా చేస్తున్నాను. ఇతను సీఎం అయితే బాగుంటాదని చెప్పి అనేక కలలు కన్నాం. మైనార్టీలు బాగోగలు ఇతను రాసి పెడతాడు, ఏదో చేస్తాడు, ఉద్ధరిస్తాడంటే 2 ఏళ్ళైంది, ఇంతవరకు ఏం లేదు. అభివృద్ధి చెయ్యా, నీకు ఏదో పట్టం కట్టినారో, నువ్వు కాబోయే సీఎం అంట. కాబోయే సీఎము నీకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇచ్చినారు నారా లోకేష్ కి, విదేశీ విద్యా మంత్రిగా నీకు పదవి ఇచ్చినారు. ఏం చేస్తున్నావు నువ్వు? రెడ్ బుక్ తీస్తావంట. రెడ్ బుక్. నీ రెడ్ బుక్ లో మొదటి పేపర్లో బలైన వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీకి కష్టపడిన ఎస్సీలు, మైనార్టీలు, బీసీలే. ఇలాంటి వాళ్ళకి ఇంటిండ్లు తిరిగి ఓటు అడిగినందుకు మా పాపాన మీరు క్షమించాలని నేను కోరుకుంటున్నాను. అందుకు ఈ పార్టీ నుంచి బయటికి వచ్చి వీళ్ళు ధీటైన పార్టీ, బలమైన పార్టీ, వీళ్ళకి ఎదిరించే వాళ్ళు ఎవరన్నా అంటే అది వైఎస్ఆర్ పార్టీ. ఏదో వాళ్ళ జీవితాంతం కూడిపెట్టిన డబ్బులతో ఇక్కడ స్థలాలు కొంటే మీరు కబ్జా చేస్తారా? ఎదిరించే వాళ్ళు లేరనే? మీ పార్టీలో ఉంటే అంత బానిస బతుకు బతకాల్సిన మాకు అవసరమే లేదు. నేను ఎవరిని భయపడినా. మీరు చేసే ఈ అరాచకాలు తక్షణమే ఆపాలా, లేకపోతే చాలా ఎదుర్కొంటారని ఈ మీడియా ప్రతినిధుల ద్వారా నేను విన్నపం చేసుకుంటున్నాను. ఇది నా వార్నింగ్ అనుకోండి. ఇక మీదట మీరు ఎక్కడైనా కానీ కబ్జా, భూ కబ్జాలు చేస్తే ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను.